కరీంనగర్ జిల్లా మానకొండూరులో దారుణం జరిగింది. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. కాదు కూడదంటే చాలు, అయితే బెదిరింపులు లేకపోతే దాడులకు దిగుతున్నారు. ఈ నెల 14న మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి బెదిరింపుల వల్లే రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య సమత తెలిపింది. 9 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ అధికారి పట్టించుకోవడం లేదని, మురళీధర్ రెడ్డిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. మాటలు మాట్లాడింది ఎమ్మెల్యే. వాడేమైనా తెచ్చి పూసింటే నా భర్తనే రాయుడు కదా. వాడికి వేయడానికి ఏం జరిగిందో ఒక్కడే వేయిండో పూసి వాళ్ళ నటు పెట్టిరా. ఏం జరిగిందో నాకు ఏం తెలుసుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి నా భర్త అసలే పిరుకోడు కాదు. ఎంతమందికి చెప్పిండు భయపడద్దు సావద్దని. సిబిఐ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన ఏం పట్టించుకోలే. ఎంక్వైరీ చేయండి, దానికి ఎంక్వైరీ ఏం లేదు. ఏం న్యాయం జరుగుతుంది పోలీసులతోటి మీడియాతోటి ఏం జరుగుతుంది. ఆ సాధికనే వాడుకో వాడు చేసిండు, వాడే తీసుకొచ్చిండు, వాడే కొట్టించిండు, ఇదంతా చేసిండు. వాళ్ళే ఎవరు పట్టించుకోలేదు. ఇంకా మా ఆయన తాగుబోతుడని ఇంకా ఎన్ని మాటలు మాట్లాడింది.